భారతదేశము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది, మనందరికీ తెలుసు. ఈ యూకే అండ్ అమెరికా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ షిప్ రష్యన్ ఆయిల్ ని క్యారీ చేస్తుంది అంటే మాత్రము మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అంట. వీళ్ళు షిప్ ఇన్సూరెన్స్ ని ఒక ఆయుధం లాగా వాడుకుంటున్నారు. సో దీన్ని ఢీ కొట్టడానికి మోదీ గారు ఏం నిర్ణయం తీసుకున్నారంటే నాకు నీ ఇన్సూరెన్స్ అవసరమే లేదు, నేను ఎవరితోనైతే ట్రేడ్ చేస్తానో నా సొంత షిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్సూరెన్స్ నేనే చేసుకుంటాను, నీ ఇన్సూరెన్స్ అవసరం లేకపోవాలి. ఇది చాలా కీలకమైన నిర్ణయం. ఈ ఇన్సూరెన్స్ మనం ఏమంటున్నామంటే ఒక ఎంటిటీ అంటే ఒక సంస్థని మనము ఏర్పాటు చేస్తున్నాము, దాని పేరు ఇండియా క్లబ్ అని పేరుస్తున్నాం. రెండవది, ఫ్యూచర్ లో ఎవరైనా సరే ఇండియా క్లబ్ కి జాయిన్ అయ్యి సార్ మేము కూడా లండన్ కి వెళ్ళము ఇన్సూరెన్స్ కోసము, మీరే మా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి అంటే వాళ్ళ షిప్స్ కి కూడా నేను ఇండియన్ నేవీ ప్రొటెక్షన్ ఇస్తాను అని మోదీ గారు ప్రపంచ దేశాలందరికీ హామీ ఇచ్చారు. చూసారా, ఇదంతా పెద్ద ఉపలబ్ధి మన భారతదేశానికి మోదీ గారు కలిగించారు. సో ఒక విధంగా అన్ని విధాలుగా మనం ఇంటర్నేషనల్ ట్రేడ్ ని కంట్రోల్ చేయబోతున్నాము. నేను అదే చెప్పాను, మోదీ గారు ప్రపంచ వాణిజ్య రంగంలో యూకే అండ్ అమెరికాకి ఉన్న మొనోపలిని డైరెక్ట్ గా ఢీకొట్టారు. నువ్వు పాకిస్తాన్ కి సపోర్ట్ చెయ్యి, నేనేం చేస్తానో చూడు అని ఒక గుణపాఠం నేర్పించారు మొత్తం ప్రపంచానికి. సో ఇది మనం అందరము చాలా గర్వపడే విషయం.